ఎందుకు ఎందుకు ఈసారి ఇంతలా ఓట్లు వేసారంటే ప్రజలు టీడీపీకి? అంతా మోడీ గారు మా ప్రభుత్వమేనండి, అంత ఆ చేసిన పని. చంద్రబాబు గెలిచిన అంత ఉండదు, అంత మరీ అన్ని సీట్లు రావుగా. మరి 11 సీట్లు వచ్చినాయంటే దారుణమే మరి. అంటే ఏం చేయలేదు జగన్ గారు, అందుకే టీడీపీకి ఓట్లు వేసారని కొంతమంది చెప్తున్నారు కదా. అప్పుడు పెన్షన్ ఇస్తారు 4,000 3,000 ఇచ్చేవాడు, 2,000 ఇచ్చేలా ఇప్పుడు 3,000 అయింది. ఇది 7,000 ఇస్తాను, మరి ఇస్తాడో ఇవ్వడో తెలియదు. బందర్ ఈసారి ఎవరు గెలిచారు ఎమ్మెల్యేగా? బందర్ అన్న కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర గారు గెలిచారు కదా, ఎలా చూస్తారు ఆయన గెలుపుని? బాగానే ఉంటుంది అన్న. ఊహించారని గెలుస్తారని చెప్పి? మేము ఆయన వస్తారను. ఎందుకు అనుకున్నారు ఆయన వస్తారని? ఆయన అంటే బందర్ పనులు చేసుకున్నారు అందుకని. అంటే ఆయన గతంలో ఓడిపోయారని ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయారు రవీంద్ర గారు, బట్ ఈసారి గెలిచారు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? గెలుపు కారణం ఆయన చేసిన మంచి పనులు. ఏం చేస్తుంటారు? గత ఇంతకుముందు 5 ఏళ్లలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అవునా? ఏం చేస్తుంటారు గత 5 ఏళ్లలో ఆయన పనులు అంటే? మంచి పనులు అంటే మీకు తెలిసిన బందర్ గతానికి ఏమైనా మారింది, ఏమైనా పనులు చేశారా అంటే? చేశారు. మీ వరకు మీరు ఈసారి ఆయన ఎందుకు గెలిచారు అనుకుంటారు? కారణాలు ఆయన మంచితనం, ఆయన చేసిన పనుల వల్ల. అంటే గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ వచ్చింది బందర్లో. ఎందుకు అంత మెజార్టీ? 50,000 మెజార్టీ వచ్చింది. ఎందుకు అంత భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలంటే? అంటే ఈ తీర్పు అంటే జనాలు ఈసారి మార్పు చూడాలి అని ఒక చిన్న దీంతో మార్పు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే విజయం సాధించారంటే? కొల్లు రవీంద్ర గారు. ఆయన గెలుపుని ఎలా చూస్తారు? బాగా విజయం. అంటే ఆయన గెలవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? కారణాలంటే బందర్ అభివృద్ధి కోసం బాగా చేస్తారు. అంటే గతంలో ఆయన ఓడిపోయారు కానీ ఈసారి గెలిచారు. ఓడిపోతాం అంటే అది ఈసారి భారీ మెజార్టీ. భారీ మెజార్టీ. అంతలో ఎందుకు నమ్మారు బందర్ ప్రజలు అంటే ఆయన ఈసారి? అంటే బాగా అభివృద్ధి చేస్తారు ఆయన మీద నమ్మకం. బాబు గారి మీద నమ్మకం, ఆయన మీద నమ్మకం. ఓకే. అంటే గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. చేశారు. ఏం పనులు చేసి ఉంటారు? అన్నీ డ్రైనేజీలని, రోడ్లని, అది చాలా చేసుకొచ్చారు వారు. ఎవరు ఈసారి బందర్లో గెలిచిందండి ఎమ్మెల్యేగా? కొల్లు రవీంద్ర గారు. ఓకే. ఆయన గెలుపు కారణాలు ఏంటి అంటే? రవీంద్ర గారి గెలుపు కారణాలు అలా కాదు, ఆయన గతంలో ఓడిపోయారు ఎమ్మెల్యేగా, ఈసారి గెలిచారు. ఎందుకు ఆయన కారణాలు అంటే? అంతకుముందు బాగా చేశారు. అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఏం చేసి ఉంటారు ఈ బందరికి గతంలో ఆయన 5 ఏళ్లలో? అది రోడ్లన్నీ వేసారు, ఎడల్పు చేశారు, బాగా చేశారు. అంటే గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. ఏదో గెలిచామంటే కాకుండా 50,000 భారీ మెజార్టీ. ఎందుకు అంతలా ప్రజలు నమ్మారు అంటే ఇక్కడ బందర్లు ఈసారి? కొల్లు రవీంద్ర గారు గెలవడానికి కారణాలంటే? ఆయన మంచితనాలండి, పేరు మంచిది. చాలా మంది చెప్పారండి మంచోడండి. ఏమైనా పనులు చేశారంటే గతంలో? చేశారండి. ఏం చేస్తుంటారు? రోడ్లు కొట్లుగా అన్నీ చేశారు. బందర్లో ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు అన్నా? కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర గారి గెలుపు కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అలాగే సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్. ఓకే. అంటే గతంలో ఓడిపోయారు కొల్లు రవీంద్ర గారు ఎక్కడి నుంచి, కానీ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారన్న 50,000 భారీ మెజార్టీ. ఎందుకు అంతలా నమ్మారంటే? అంటే ప్రీవియస్లో ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత కానీ, లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచోబెట్టిన క్యాండిడేటు సీనియర్ కాకపోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే పథకాలు కొంచెం హైలైట్ అవ్వడంతో అలా అయ్యి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. చెప్పండి, కొల్లు రవీంద్ర గారు గెలిచారు కదా, ఈసారి ఎలా చూస్తున్నాం? పేదవాళ్ళకి మంచి చేస్తాడని వేసి గెలిపించాం, మరి చూడాలి ఏం చేస్తారో చూడాలి. మంచి జరగాలనే కోరుకుందాం. గతంలో ఓడిపోయారు కదా ఇక్కడ రవీంద్ర గారు, కానీ ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. ఎందుకు ఆయన్ని నమ్మి గెలిపించారు అంటే కారణం ఏంటి అంటే? కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, ఖాళీ ప్లేసులకి పన్నులు కానీ ఎక్కువ పెంచేశారు కదా గత ప్రభుత్వం. అవన్నీ ఉండవని ఆశిస్తున్నారు మాలాంటి వాళ్ళు. పెంచకుండా మామూలుగా కరెక్ట్గా రేట్లు వేస్తారని అనుకుంటున్నారు. ప్లస్ మాలాంటి పేదవాళ్ళు ఇల్లు లేవు మాకు, పెట్టుకుంటే ఈసారన్నా మాకు వస్తాయని మేము అనుకుంటున్నాం. కొన్ని మంచి పనులు కూడా చేస్తారని మేము ఆలోచించి నమ్మకంతో వేసాం. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారమ్మా ఇదే బందర్లో. అప్పుడు ఏమైనా అభివృద్ధి చేశారా బందర్ని అంటే గత 5 ఏళ్లలో? అంతకుముందు ఆయన పనిచేసినప్పుడు? నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది బందర్ వచ్చి. అంత క్రితం మాది విజయవాడ. అంత క్రితం గురించి అయితే నాకు తెలియదు. సరే, మరి ఈసారి మంత్రి పదవి వచ్చింది, ఏమైనా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయా? మురికి కాలువలు కానీ, మంచినీళ్ళు చాలా మురిగ్గా వస్తున్నాయి. అలాంటివి కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. మంచినీళ్ళు మురుగులుగా వస్తున్నాయి, బాగోట్లా. సైడ్ కాలువలు కూడా సరిగా ఉండట్లేదు. అవి ఒకటి చూసుకుంటారు అనుకుంటున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఇద్దరు గెలిచారు కదా రవీంద్ర గారు, ఎలా చూస్తారు ఆయన గెలుపుని? ఆయన చూడాలిగా మధ్యాహ్నాన్ని. ఆయన
చూడాలి బాబాయ్, మరి ఆయన గెలిపించారు కదా ప్రజలు, ఎందుకు ఆయన గెలిపించారు అంటే కారణాలు ఏంటి? జనాన్ని చూస్తారని. అంటే గతంలో ఓడిపోయారు ఇక్కడ, ఆయన మళ్ళీ గెలిచారు ఈసారి 50,000 భారీ మెజార్టీతో. ఎందుకు అంతలా ప్రజలు బందర్ ప్రజలు నమ్మారంటే ఆయన్ని? అంటే ముందు ఒకసారి నాని గారు ఉన్నప్పుడు మనకి ఆ సైకిరాలు ఏం జరగలేదు. ఓకే, మరి ఈయనన్నా మరి ఏమైనా చేస్తాడేమన్నట్టుగా. ఓకే. మరి ఇంత ముందు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా ఉన్నారు రవీంద్ర గారు. అప్పుడు ఏమైనా పనులు చేశారా బందర్లో అంటే? కొన్ని పనులు చేసినట్టు ఉండదు. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచారు బందర్లో? కొల్లు రవీంద్ర. కొల్లి రవీంద్ర గారు గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారు? కారణం ఉంది, ఆయన మంచోడు, గెలిచాడు. ఇది అందరూ చెప్తున్నారు మంచిదని, అలా కాదు ఏమన్నా పనులు చేశారా గతంలో ఆయన గెలవడానికి? ఈసారి చేశాడుగా. ఏం చేసి ఉంటారు? ఫుట్పాత్ కట్టించాడు, చాలా చేశాడు. అంటే గతంలో ఓడిపోయాను ఇంతకుముందు, మళ్ళీ ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు బందర్ ప్రజలు. ఎందుకు అంతలా ఆయన్ని నమ్మారు అంటే? నమ్మారు, ప్రభుత్వం మారాలనుకున్నారు, మార్చేశారు అంతే. సో ఇక్కడ కొల్లి రవీంద్ర గారు విజయం సాధించారు. అవునన్నా. ఎలా చూస్తారు ఆయన గెలుపుని? అన్న ఎలా అంటే అన్న, వన్ సైడ్ విన్నాను ఆయన. అసలు కొల్లేంద్ర గారు మాకు చాలా చేశారన్న, మాకే కదా అందరు చేశారు. ఓకే, ఆయన వన్ సైడ్ విన్నాను అసలు. అంటే ఆయన గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారన్న? ఆయన కష్టపడతాడు అన్న, కష్టపడతాడు, జనాల్లో తిరుగుతాడు. ఆయనకి నటించడం రాదన్నమాట, ఓకే. మనుషుల్ని పిలిచి నటించడం రాదు ఆయనకి. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా కొల్లేంద్ర గారు. అది అంటే గతంలో ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయన ఏ? ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు బందర్ ప్రజలు. అన్న. ఎందుకు అంతలా నమ్మారంటే రవీంద్ర గారిని? నా తెలిసి 50,000 కూడా తక్కువే అన్న ఆయనకి. నా తెలిసి ఒక 80,000 70,000 రావాలి. అదే పేరు గారు పంట తీసుకుంటే ఒక 80-90 లక్ష కొట్టేవాడు అన్న. ఓకే, కిట్టు కదా, కొంచెం ఏదో కుర్రోళ్ళు యూత్ ఉంటారుగా, కొంచెం అలవాటు పడి ఆటికిటికి మనోడు కొట్టేస్తారన్నమాట. అది ఎందుకు అంతలా ఎందుకు నమ్మారు రవీంద్ర గారిని? ఎవరిని రవీంద్ర గారిని నమ్ముతూ ఉంటాను నాకు తెలిసి బందరు. నెక్స్ట్ కూడా ఆయనే, ఆపై కూడా ఆయనే. ఓకే, కొట్టడం కొట్టేవాడు, ఇక్కడ పుట్టలేదు, పుట్టడు కూడా. మరి ఈసారి వరకు మాట్లాడుకుంటే ఈసారి మంత్రి పదవి వచ్చింది ఆయనకి, రవీంద్ర గారికి. ఎలా ఉండొచ్చు మరి? అది వచ్చిందా? అన్న ఆయన బాగా చేస్తాడన్న, మీకు అర్థం కావట్లా. మా బందరు చాలా ఊరు డెవలప్ చేశాడు. ఏదైనా సంబరం వచ్చిందంటే అన్న మాకు ఇక్కడ కోవిడ్ సెంటర్లో మొత్తం దసరా వచ్చిందంటే బాగా బందరు మొత్తం లైటింగ్ పెడతాడు. పేరు నానిలాగా కొంచెం అక్కడ లైటింగ్ పెట్టేసి ఆపాడు ఆయన. ఆయనకి కుళ్ళి ఉండదన్నమాట కొల్లేంద్ర గారికి. ఎవరైనా మన అనుకుని చేస్తాడు. ఆయన తిట్టుకున్నా సరే మన అనుకునే దగ్గర తీసుకుంటాడు కొల్లేంద్ర గారు. ఆయన నెంబర్ 1 అన్న. 5 ఏళ్లలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ఏమైనా పనులు చేశారంటే ఈ బందర్లోనే అన్న ఎన్ని ఆయనే అన్న, ఎన్ని కట్టింది ఆయనే. బీచ్ కాడ చాలా డెవలప్ చేశారు, బీచ్ బాగా డెవలప్ చేసింది ఆయనే అన్న. ఈయన వచ్చి బీచ్ మొత్తం పడిచాడు. ఏంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు పెట్టాడు ఈయన, నాకేం అర్థం కావట్లేదు. సో చాలా డెవలప్ చేశాడు అన్న, కొంచెం కూడా కాదన్న. అయ్యో ఇదంతా బాగుంటుంది, మీరు గిలగలు తినాలంటే రోడ్లు ఉంటాయి, మా రాజపేట రండి, రోడ్లు ఉంటాయి. డంపింగ్ యార్డ్ ఎంత బాగా చేశాడు అన్న. అక్కడ ఇళ్ల స్థలాలు అందరికీ పట్టాడు, జనాల కోసం వానలో కూర్చొని చేశాడన్న. ఎవరు ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే గెలిచింది? కొల్లు రవీంద్ర. సో ఆయన గెలుపుని ఎలా చూస్తారు రవీంద్ర గారి గెలుపుని? బాగానే చూస్తారు అందరు. అంటే ఆయన గెలవడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే రెండు మంచి పద్ధతి కాబట్టి. అంటే ఇంతలో ఎందుకు ప్రజలు 50,000 భారీ మెజార్టీతో ఎందుకు గెలిపించారు రవీంద్ర గారిని సార్ అంటే? అభిమానం ఎక్కువ మీద. ఎందుకు అంత అభిమానం అంటారు? అంటే 3 పార్టీలు 3 కలిసి ఉండటం వల్ల ఓకే, ఓట్లు అటు ఇటు ఇచ్చి. గతంలో ఆయన ఇక్కడ మంత్రిగా పనిచేశారు, ఏమైనా పనులు జరిగాయి? బాగానే పర్వాలా చేశారు. ఏం చేస్తుంటారు 5 ఏళ్ళలో? ఆయన దగ్గర పనులు జనాలు మంచిని చేశారు. ఈసారి కూడా మంత్రి పదవి వచ్చింది ఆయన. అవును. ఏం చేయాలి ఇక్కడ? అభివృద్ధి పనులు ఏమన్నాయి మీ బందర్లో చేయాల్సిన పనులు అంటే పోటు పని ఒకటి ఉంది, అది 5 ఏళ్లలో పూర్తి అవుతుందా అంటే? ఏమో మరి తెలీదు. అంటే మీరు కేంద్రంతో కలిసి ఉన్నారు కదా, అయితే అయిపోవచ్చు. ఓకే.